ప్రేక్షకులకు నమస్కారం. మార్చి 3వ తారీఖు మనకు ఆ రోజు పాల్గొన పౌర్ణమి ఉంది. అదే రోజు కేతుగ్రస్త చంద్రగ్రహణం కూడా మనకు సంభవిస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. మరి గ్రహణం అనంగానే మందరం కూడా జనరల్‌గా అందరం కూడా భయపడుతూ ఉంటాం. కొంతమందేమో మా రాశి ప్రకారం మాకు ఈ గ్రహణం మంచిది కాదంటండి. ఎటువంటి దాన ధర్మాలు చేయాలి, ఎటువంటి పూజలు చేసుకోవాలి అని అడుగుతుంటారు. మరికొంతమందేమో ఈ గ్రహణం మా రాశికి మంచిదంట కదండీ! మాకు ఎటువంటి మంచి ఫలితాలు కలుగుతాయి అని చెప్తుంటారండి. అంటే మామూలుగా మనం మాట్లాడుకునేటప్పుడు ప్రతి గ్రహణం అది చంద్రగ్రహణం కావచ్చు, సూర్యగ్రహణం కావచ్చు, ఏ రోజు ఏర్పడింది, ఏ నక్షత్రంలో ఏర్పడింది, ఏ రాశి వారి మీద ప్రభావం ఉంది, ఏ రాశుల వారికి ఈ గ్రహణం సుఫలితాలు ఇస్తుంది, ఏ రాశుల వారికి ఈ గ్రహణం మధ్యస్థ ఫలితాలు ఇస్తుంది, ఏ రాశుల వారికి చెడు ఫలితాలను ఎక్కువగా ఇస్తుంది అని చెప్పుకుంటుంటాం. కానీ చాలామందికి ఇక్కడ తెలియని విషయం ఏంటంటే ఈ గ్రహణ ప్రభావం మనందరి మీద కూడా అన్ని రాశుల వారి మీద ఎంతో కొంత ఏదో ఒక విధంగా ఉంటుంది. కొన్ని రాశుల వారికేమో శుభఫలితాలు ఎక్కువగా ఉంటే కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఆ శుభాశుభ ఫలితాలు ఏమిటి, ఎటువంటి విషయాల్లో మంత్రం కూడా అంటే ద్వాదశ రాశుల వారు జాగ్రత్త వహిస్తే మనకు మంచి కలుగుతుంది అన్న ఒక్క సదుద్దేశంతో నేను ఈ కార్యక్రమంలో చంద్రగ్రహణం గురించి క్లుప్తంగా వివరిస్తూ ఆ తర్వాత ద్వాదశ రాశుల వారికి అంటే మేషం నుంచి మీనం దగ్గర రాశుల వారికి ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి అని వివరిస్తూ దానికి సంబంధించిన పరిహారాలు కూడా ఒక్కొక్క రాశి వారు ప్రత్యేకంగా పాటించాల్సినవి, అందరూ పాటించిన పరిహారం కూడా ఇక్కడ నేను వివరించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మన గ్రేటేంద్ర భక్తి ప్రేక్షకులు దీన్ని గుర్తుంచుకొని గ్రహణం అంటే భయపడకుండా, గ్రహణం కూడా పుణ్యకాలంగా పెద్దలు చెప్పారు, మోక్షకాలంగా చెప్పారు కాబట్టి ఈ గ్రహణ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. అది ఏమిటి, ఎలా అని నేను ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది మార్చి 3వ తారీఖు 2026 సంవత్సరం పాల్గొన పౌర్ణమి మరియు ఆ రోజు మంగళవారం పాక్షిక చంద్రగ్రహణం ఉంది. కాకపోతే ఈ గ్రహణము సంపూర్ణ చంద్రగ్రహణం అండి, పాక్షికంగా పట్టే గ్రహణం కాదు. మరి ఎందుకు పాక్షిక గ్రహణం అన్నామంటే దాదాపుగా మధ్యాహ్నం 3:20 ప్రారంభమవుతుంది, సాయంకాలం 6:42 ఈ గ్రహణం పూర్తవుతుంది. కాబట్టి ఇది మధ్యాహ్న కాలంలో మనకు పూర్తి కావడం వల్ల చాలా ప్రాంతాల వరకు, చాలా దేశాల వారికి, చాలా రాష్ట్రాల వారికి ఈ గ్రహణం యొక్క ప్రభావం తక్కువగా కనిపిస్తుందండి. అందుకనే సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ కూడా దీన్ని పాక్షిక గ్రహణంగా మనం వ్యవహరిస్తాం. ఇక మన ప్రేక్షకులు దేశ విదేశాల్లో ఉన్న వారందరూ కూడా ఎవరైతే గ్రేటేంద్ర భక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తారో అటువంటి వారు మొట్టమొదటిగా మీరు చెక్ చేసుకోవాల్సింది అంటే మీరు నివసిస్తున్నటువంటి దేశము, రాష్ట్రము, సిటీ ఏదైతే ఉందో అక్కడ ఈ గ్రహణ ప్రభావం ఉందా లేదా అని చెప్పేసి దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. గ్రహణ ప్రభావం ఏ ఏ దేశాల మీద, ఏ రాష్ట్రాల వారి మీద పాక్షికంగా కావచ్చు, పూర్తిగా కావచ్చు ఉంటుందో అటువంటి వారికే నేను చెప్పబోయే శుభాశుభ ఫలితాలు వర్తిస్తాయండి. కొన్ని దేశాల్లో, కొన్ని రాష్ట్రాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది. అటువంటి వారు ఈ గ్రహణ ప్రభావం గురించి ఎక్కువగా భయపడాల్సింది కానీ ఆలోచన చేయాల్సింది కానీ లేదని నా ఉద్దేశం. ఇక మనం ఇందాక చెప్పినగా ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 ప్రారంభమవుతుంది. దాదాపుగా సాయంకాలం 6:42 ఈ గ్రహణం పూర్తవుతుంది. మనకు చంద్రోదయం అయిన తర్వాత దాదాపుగా 27 లేక 28 నిమిషాల పాటే ఈ గ్రహణ ప్రభావం మన మీద ఉంటుందండి. గ్రహణం 3:20 ప్రారంభమైన అప్పుడు చంద్రుడు మనకు కనిపించడు కదా, కాబట్టి చంద్రోదయం అయిన తర్వాత ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎవరైతే గ్రహణ నియమాలు పాటించాలి అని చెప్పి అనుకుంటున్నారో, పాటిస్తున్నారో అటువంటి వారు సూర్యాస్తమయం దగ్గర నుంచి అంటే చంద్రోదయం దగ్గర నుంచి వారు 6:42 దాదాపుగా, ఎందుకంటే అక్కడ సూర్యోదయ సమయాన్ని బట్టి కాస్త నిమిషాలు అటు ఇటుగా మారుతుంటాయండి, దాన్ని కూడా గుర్తుంచుకోవాలి. దాన్ని గుర్తుంచుకొని ఆ సమయంలో ప్రధానంగా పట్టు విడుపు స్నానాలు చేస్తుంటామండి. కాబట్టి ఆ సమయంలో చేసుకుని యథాశక్తిగా ఆ 27 లేక 28 నిమిషాల పాటు మంత్రాన్ని జపించడం, అది చంద్రగ్రహ మంత్రం కావచ్చు, లేదా మనకి ఏదైనా ఉపదేశం ఉంటే ఆ మంత్రం కావచ్చు, ఏదైనా సరే అండి ఆ సమయంలో ప్రధానంగా మనం మంత్రాన్ని జపిస్తూ కూర్చోవడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక ఆహార పానీయాల విషయానికి వస్తే ప్రధానంగా గ్రహణ సమయంలో చాలామంది నేటికి పాటిస్తుందంటే ఎటువంటి ఆహారాన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేయరండి. అంటే ఆ సమయం అంతా కూడా వారు ఉపవాసం ఉండే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మనకేంటి కనిపించినా కనిపించకపోయినా దాదాపుగా 3:20 ఈ గ్రహణం ప్రారంభమవుతుంది. కాబట్టి దానికన్నా ఎంత ముందుగా వెళితే అంత ముందుగానే భోజనాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆ తర్వాత 6:42 దాటేదాకా కూడా వీలుంటే నిరాహారిగా ఉండడం, అంటే ఏమి తినకపోవడం, అలా వీలు లేకపోతే ఏదన్నా కూడా ద్రవ పదార్థాలు కానీ లేదా తప్పదనుకుంటే సాత్విక ఆహారం కానీ తీసుకునే ప్రయత్నం చేయడం అందరికీ కూడా మంచిది అని చెప్పవచ్చు. ముఖ్యంగా దీన్ని మనం గుర్తుంచుకొని 6:42 దాటిన తర్వాత స్నానాది కార్యక్రమాలు మనం గ్రహణం పూర్తిన తర్వాత చేస్తాం కదా, ఆ విధంగా చేసుకుని వీలుంటే ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకుని దీపాదనం చేసుకొని
తర్వాత అన్నం వండుకొని తినడం చాలా మంచిది. నిల్వ పదార్థాలు తినకూడదండి. అంతకుముందు ఏదైనా మధ్యాహ్నం వండుకున్నాం ఉంటే అవి తినకూడదు. దీన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి నియమాలు పాటించేవారు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది అని చెప్పవచ్చు. ఇక రాసుల ప్రకారంగా క్లుప్తంగా ఈ గ్రహణ ప్రభావం ఎవరికి మంచి ఫలితాన్ని ఇస్తుందంటే, ఈ గ్రహణము పుబ్బా నక్షత్రం సింహరాశిలో సంభవిస్తుందండి. కాబట్టి పుబ్బా నక్షత్రం జన్మ నక్షత్రం కలిగిన వారు ఈ గ్రహణం వారికి అంత మంచి ఫలితాలు ఇవ్వదు. కాబట్టి వారు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. ఆ తర్వాత సింహరాశిలో ఈ గ్రహణం సంభవిస్తుంది కదా, వారు కూడా ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. వారితో పాటుగా సింహం, కన్య, మకరం, వృషభ రాశుల వారికి ఈ గ్రహణం కాస్త చెడు ఫలితాలు ఎక్కువగా కలిగిస్తుంది అని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా ధనుస్సు, కుంభం, మేషం, కర్కాటక రాశి ఈ రాశి వారి మీద వీరికి మధ్యమ ఫలితం ఉంటుంది. అంటే శుభాశుభ ఫలితాలు సమానంగా ఉంటాయని చెప్పొచ్చు. ఇక తుల, వృశ్చికం, మీనం మరియు మిథున రాశి వారికి ఈ గ్రహణం శుభఫలితాన్ని అందిస్తుందని చెప్పి జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ గ్రహణం గురించి క్లుప్తంగా మాట్లాడుకుంటూ ఉంటున్నాం కదా, మరి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి అంటే, గ్రహణం పూర్తయిన తర్వాత అంటే సాయంకాలంగా కానీ లేకపోతే మరుసటి రోజు ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుని ముందు దీపం వెలిగించి స్వామివారికి నమస్కారం చేసుకుని యథాశక్తిగా దాన ధర్మాలు చేయడం అందరికీ మంచిదండి. కేవలం ఈ గ్రహణము మంచి ఫలితాలు ఇచ్చేవాళ్ళ చెడు ఫలితాలు ఇచ్చేవాళ్ళ కాదు, కానీ కేవలం ఈ గ్రహణము బాగలేని వారు మాత్రమే, బాగలేని రాశుల వారే దానం చేయాలని రూల్ ఏం లేదండి. ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చు. ఏం చేయాలి అంటే, ఏమాత్రం అవకాశం ఉన్నా బియ్యం దానంగా ఇచ్చే ప్రయత్నం చేయడం, ఆవు పాలు దానంగా ఇవ్వడం, శక్తి ఉంటే కాస్త ఏదైనా వెండి, సిల్వర్ అండి దానంగా ఇచ్చే ప్రయత్నం చేయడం అందరికీ కూడా చాలా చాలా మంచిది. దాంతోపాటుగా అవకాశం ఉంటే గోధుమలు కూడా దానంగా ఇవ్వచ్చండి. ఈ విధంగా మన శక్తిని బట్టి మనం గ్రహణం పూర్తయిన తర్వాత కానీ ఆ మరుసటి రోజు ఉదయాన్ని కానీ యథాశక్తిగా దాన ధర్మాలు చేస్తే ఈ గ్రహణం యొక్క చెడు ఫలితాలు ఉన్నటువంటి రాశుల వారికి ఆ చెడు ఫలితాలు తగ్గుతాయి. గ్రహణం వల్ల ఎవరికైతే బాగుంటుంది, శుభఫలితాలు ప్రాప్తిస్తాయని చెప్పి అనుకున్నామో అటువంటి వారికి ఇది మరింత బాగుంటుంది అని కూడా చెప్పవచ్చు. కాబట్టి భగవంతుడి యొక్క నామస్మరణ ముఖ్యంగా ఆ గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది అని చెప్పవచ్చు. కాకపోతే ఈ గ్రహణ నియమాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముఖ్యంగా బాలింతలకు, చిన్న పిల్లలకు, వృద్ధులకు, అదేవిధంగా ఎవరికైనా ఆరోగ్యం సరిగ్గా లేని వారు వారికి ఈ నియమాలు ఏది కూడా పాటించాల్సిన అవసరం లేదు కూడా మాస్టర్లు చెప్పారు. కాబట్టి దీన్ని అందరూ కూడా గుర్తుంచుకొని ఆరోగ్యంగా ఉన్నవారు ఈ గ్రహణ ఆచారాన్ని పాటించేవారు మాత్రం ఈ విధంగా తేలికపాటి పరిహారాన్ని పాటిస్తే సరిపోతుందని చెప్పవచ్చు. సరే, ఇప్పుడు ఏ రాశుల వారికి ఈ గ్రహం మంచి ఫలితాన్ని ఇస్తుంది, చెడు ఫలితాన్ని ఇస్తుంది, మధ్యం ఫలితాన్ని ఇస్తుంది అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కొక్క రాశి వారి మీద ఈ గ్రహణ ప్రభావం వల్ల వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి అని తెలుసుకుందాం. ఎందుకంటే చంద్రగ్రహణం అంటే చంద్రుడు జ్యోతిష్ శాస్త్రరీత్యా మనసుకు సంబంధించిన గ్రహం అండి. అంటే మనం మాట్లాడే ప్రతి మాట, మనం తీసుకునే ప్రతి నిర్ణయము, మనం చేసే ప్రతి పని కూడా ప్రధానంగా మన మనసును బట్టే నడుచుకుంటూ ఉంటాం కదా. మనం సంతోషంగా ఉన్నామా, బాధగా ఉన్నామా, కోపంగా ఉన్నామా అంటే మనసే కదా ప్రధాన కారణం. అటువంటి మనస్సుకు ఆధీనం వహించే చంద్రుడి యొక్క గ్రహణం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారి మనస్సును నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత ఈ గ్రహణం ఎక్కడ సంభవిస్తుంది అంటే పుబ్బా నక్షత్రము, అదేవిధంగా సింహరాశిలో చెప్పుకున్నాం కదండి. కాబట్టి ప్రధానంగా కూడా సింహరాశికి అధిపతి ఎవరు అంటే సూర్యుడు. సూర్యుడు ఏంటి, ఆత్మవిశ్వాసానికి కారకమైన గ్రహం అండి. ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి, ముందు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే ఆత్మవిశ్వాసం బాగుండాలి. కాబట్టి ఇక్కడ ఈ సూర్యచంద్రుల కలయికతో ఏర్పడుతుంది. పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు కాబట్టి ఆయన యొక్క ప్రభావం ఉంటుంది. కేతుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి కేతువు యొక్క ప్రభావం కూడా అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయడం, ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పొచ్చు. ఇక ఒక్కొక్క రాశి వారికి ఎటువంటి ఫలితాలు దీనివల్ల కలుగుతాయి అన్న అంశాలు మనం తెలుసుకుందాం. మార్చి 3వ తారీఖు 2026వ సంవత్సరం పాల్గొన పౌర్ణమి రోజు ఏర్పడబోయే పాక్షిక చంద్రగ్రహణ ప్రభావం మేషరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, స్నేహితులతో ఏదైనా కూడా మనస్పర్ధలు ఉంటే అటువంటి వాటిని తొలగించుకునేందుకు ప్రయత్నాలు చేయడం మీకు చాలా మంచిది. అదేవిధంగా ముఖ్యంగా సంతాన మూలక చికాకులు కొద్దిగా ఈ రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం వల్ల ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా సంతానం చదువు విషయంలో ఆటంకాలు బాగా కూడా అధికమవుతాయి అని చెప్పొచ్చు. దీంతో పాటుగా వ్యక్తిగత విషయంలో కూడా ఏదో ఒక రకమైన చికాకు మేషరాశి వారికి ఎదురవుతూ ఉంటుంది. ముఖ్యంగా కొన్ని విషయాలలో ఈ మేషరాశి వారి ఈ గ్రహణ ప్రభావం వల్ల అవసరానికి మించిన పంతాలకు, పట్టింపులకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. దీనివలన సంబంధ బాంధవ్యాలు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి పట్టు విడుపు అంటమే తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. అనవసరంగా అంటే అవసరానికి మించి పంతాలు, పట్టింపులు ఎవరితో కూడా మంచిది కాదు. దీన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మేషరాశి వారు ముఖ్యంగా దీన్ని గుర్తుంచుకొని ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి.
అదేవిధంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఈ సమయంలో అంటే గ్రహణం వల్ల తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకోవడం, ఆ తర్వాత భవిష్యత్తులో అరే అనవసరంగా ఆ రోజు అలా నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి మీరు కాస్త రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలకు కూడా దూరంగా ఉండడం చాలా మంచిది. అదేవిధంగా ముఖ్యంగా ఈ చంద్రగ్రహణ ప్రభావం వల్ల మేషరాశి వారు తమ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రించుకొని నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక విషయాలపై ఎంత ఎక్కువగా శ్రద్ధ వహిస్తే వీరికి అంత మంచిది. మెడిటేషన్, యోగా లాంటిది కూడా ప్రాక్టీస్ చేయడం కూడా వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. గ్రహణ సమయంలో ఆరోగ్యం సహకరిస్తే ఏమాత్రం ఆహార పానీయాలు తీసుకోకుండా భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ ఉండడం కూడా చాలా మంచిదని చెప్పొచ్చు. ఇక ఈ గ్రహణం పూర్తయిన తర్వాత మనం ఇందాక చెప్పుకున్నాం బియ్యం దానం ఇవ్వడం, వెండి దానం ఇవ్వడం, అదేవిధంగా పాలు దానం ఇవ్వడం. దాంతోపాటుగా ప్రత్యేకంగా మేషరాశి వారు ఏంటంటే గ్రహణం పూర్తయిన తర్వాత భగవంతుడిని పూజించేటప్పుడు ఏదైనా తియ్యటి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించడం చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. చంద్రగ్రహణ ప్రభావం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని జాగ్రత్తగా లోతుగా జ్యోతిష్శాస్త్రరీత్యా అధ్యయనం చేస్తే ఎవరైతే ఏదన్నా స్థిరాస్తి కొనాలి అని చెప్పి అనుకుంటూ ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారు మరికొంతకాలం వాటిని వాయిదా వేసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. ఈ సమయంలో స్థిరాస్తి కొనాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో అదేదన్నా కూడా కాస్త లిటిగేషన్స్ వైపు వెళ్ళడం కానీ లేదా స్థిరాస్తి వాల్యూ అంటే ధర తగ్గిపోవడం వల్ల కానీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి స్థిరాస్తి కొనుగోలును కొన్ని వారాల పాటు అంటే తీసుకున్న నిర్ణయానండి వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఎవరికైతే ఈ రాశి వారికి ఇప్పటికే చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపారం అంటే ప్రొఫెషన్ అంటాం కదండి, అందులో సమస్యలు ఉన్నాయో అటువంటి వారు ఈ సమయంలో ఏదైనా కూడా ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం చాలా మంచిది. ఈ విధంగా చేస్తే ఈ వృత్తి, ఉద్యోగ, వ్యాపార జీవితంలో ఎదురయ్యే సమస్యలకు చక్కటి సొల్యూషన్ కూడా వీరికి లభిస్తుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం వల్ల కుటుంబ వ్యవహారంలో అసంతృప్తి అధికమవుతుంది. గతంలో జరిగినటువంటి విషయాల్లో అనవసరంగా గుర్తు చేసుకోవడం వల్ల ప్రధానంగా కూడా వీరి మనసు బాగా కూడా చికాకు చెందే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారు తల్లి ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించి మానసిక సంఘర్షణ మాత్రం ఏదో రకంగా ఈ రాశి వారిని కొంతకాలం పాటు వెంటాడుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ గ్రహణ ప్రభావం వల్ల వృత్తి, ఉద్యోగం, వ్యాపారం బాగున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇన్సెక్యూరిటీ అంటాం కదండి, అది బాగా ఎక్కువైపోతుందండి. ఇక కుటుంబ పరిస్థితులను ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నాలు చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. నిత్యం ముఖ్యంగా ఈ రాశులు భగవన్నామ స్మరణ ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటే, భగవంతుని పట్ల నమ్మకంతో ఉంటే వీరికి అంత ప్రశాంత జీవితం ఉంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించిన విషయంలో ఎంత ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అంత మంచిది. సాధ్యంతో కొంతకాలం వాయిదా వేసుకోవడం మరింత మంచిది. అదేవిధంగా మరొక సూచన ఏంటంటే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కానీ ప్రవర్తించేటప్పుడు కానీ కఠినంగా కోపంగా కాకుండా కాస్త సున్నితంగా ఉంటే సరిపోతుందని చెప్పొచ్చు. ఇక ప్రత్యేకంగా వీరు ఎటువంటి పరిహారాన్ని పాటించాలని చెప్పి మనం చూస్తే ఎప్పుడైతే ఈ గ్రహణం పూర్తయిన తర్వాత వీరు భగవంతుడి యొక్క పూజాది కార్యక్రమాలు చేస్తారో ఆ రోజు ముఖ్యంగా వీరు పరమాన్నాన్ని వంటి నైవేద్యంగా సమర్పించడం చాలా మంచిది అని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. పాక్షిక చంద్రగ్రహణ ప్రభావం ఈ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహించాలి అన్న విషయానికి వస్తే ప్రధానంగా వీరికన్నా వయసులో చిన్నవారినటువంటి సోదరులతోటి అంటే చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అంటమే అటువంటి వారితో వీరికి అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని గుర్తుంచుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వీరు కొంతకాలం పాటు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. అదేవిధంగా ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల వల్ల సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా అధికంగా ఉంది. తండ్రి ఆరోగ్యం లేదా తండ్రితో సంబంధ బాంధవ్యాలు కూడా కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వారు దీన్ని గుర్తుంచుకోవడం చాలా మంచిది. అదేవిధంగా వీరి యొక్క మాట తీరు మరియు వీరి యొక్క ఆలోచన విధానం పైన ఎక్కువగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పొచ్చు. దీని నుంచి బయటకు వచ్చి పాజిటివ్గా ఆలోచన చేయడం చాలా మంచిది. అదేవిధంగా ఎవరైతే గతంలో ఈ రాశి వారు చకచక నిర్ణయాలు తీసుకున్నారో అటువంటి వారికి నిర్ణయాలు తీసుకునేటువంటి సామర్థ్యం, డెసిషన్ మేకింగ్ అంటాం కదా, అది కొంతకాలం పాటు లోపిస్తుంది. ఈ గ్రహణ ప్రభావం వల్ల ఇలా జరుగుతుందండి. దీన్ని గుర్తుంచుకోవాలి. ఏ విషయంలో అయినా సరే ఒక
అంతిమ నిర్ణయం తీసుకోలేక చాలా ఇబ్బంది పడతారు. దీనివల్ల ఏమవుతుంది? మానసిక ఒత్తిడి కూడా వీరికి అధికమవుతుంది. అనవసరపు అపవాదులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా వీరు ఏం చేయాలి? ఎంత ప్రశాంతంగా, ఎంత సైలెంట్‌గా అంటామే ఉంటే వీరికి అంత మంచిది అని చెప్పొచ్చు. వీరికొచ్చే ఆలోచనలు, వీరి సమస్యలను వీరికి పరిష్కారం దొరకదు కాబట్టి వీటన్నిటిని కూడా ఒక పేపర్ మీద రాసుకునే ప్రయత్నం చేయాలండి. సింపుల్ రెమెడీ ఇది. ఏం సమస్య ఉంది? దీనికి ఏం చేయొచ్చు? ఆప్షన్స్ ఏమున్నాయని చెప్పి రాసుకునే ప్రయత్నం చేసి ఆ తర్వాత కాస్త కూర్చుని వాటిని అనలైజ్ చేసుకుంటే వీరికి తప్పకుండా చక్కటి సమాధానం అందులో దొరుకుతుంది. అలా కాకుండా ఇష్టానుసారం వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా అనవసరపు వాగ్వివాదాలకు ఎవరితో కూడా వెళ్ళే ప్రయత్నం చేయకూడదు. అదేవిధంగా ముఖ్యంగా ఏదైనా నూతన ఒప్పందాలు, అగ్రిమెంట్స్, స్థిరాస్తికి సంబంధించి కానీ, లోన్స్కు సంబంధించి కానీ ఏదైనా కూడా కావచ్చండి. అటువంటి వాటి మీద సంతకాలు చేయకపోవడం కొంతకాలం పాటు చాలా మంచిది అని ఈ రాశి వారికి చెప్పవచ్చు. ఇక వీరు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే ప్రధానంగా కూడా ఈ గ్రహణం పూర్తయిన తర్వాత ఇంట్లో పూజ ప్రారంభం చేసేటప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం, అదేవిధంగా ఆకుపచ్చని రంగు కలిగిన పదార్థాలను దానంగా ఇచ్చే ప్రయత్నం చేయడం, గ్రీన్ కలర్ ఐటమ్స్ అంటమే అటువంటి వాటిని దానం ఇచ్చే ప్రయత్నం చేయడం వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ చంద్రగ్రహణ ప్రభావం కర్కాటక రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అని జాగ్రత్తగా శాస్త్రరీత్యా మనం అధ్యయనం చేస్తే ఇంట్లో చికాకులు బాగా కూడా ఈ రాశి వారికి అధికమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఇతరుల మాటల ప్రభావానికి లోనై ఎటువంటి పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయకూడదు. ఇది ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పదగిన సూచన అండి. అంటే కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తుంటాం, ఎదుటి వ్యక్తులు వచ్చి మేము అక్కడ అలా పెట్టుబడి పెట్టామండి, ఇలా ఈ వ్యక్తికి వడ్డీకి ఇచ్చామండి, మాకింత లాభం వచ్చిందండి అని చెప్తున్నప్పుడు సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా ఎదుటి వ్యక్తి మనకు చెప్పాడు కదా అని చెప్పి మనం కూడా అలా నమ్మి వెళ్ళిపోతుంటామండి. అటువంటి వాటి వల్ల ఈ కర్కాటక రాశి వారు దెబ్బతినే పరిస్థితి ఆర్థిక పరంగా కనిపిస్తుంది. కాబట్టి ఇతర వ్యక్తుల యొక్క మాటల ప్రభావానికి లోనే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయకండి. మీరు అందులో కాస్త అధ్యయనం చేసి మీకు మంచి చెడు తెలిసిందనుకోండి, ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా నూతన ఆర్థిక విషయాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఏమన్నా తీసుకోవాలని చెప్పని కూడా కొంతకాలం పాటు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఎవరైనా వ్యక్తులు వీరిని రెచ్చగొట్టేలా మాట్లాడితే అది ఏ విషయంలోనూ కూడా కావచ్చండి, ఎట్టి పరిస్థితిలో కూడా రియాక్ట్ అవ్వకుండా కాస్త ప్రశాంతంగా ఒక చిరునవ్వు నవ్వి ఒక నమస్కారం పెట్టి నేను తర్వాత మీద మాట్లాడతానని చెప్పి వాయిదా వేయడం చాలా మంచిది. అదేవిధంగా ముఖ్యంగా ఈ రాశి వారికి అంటే కర్కాటక రాశి వారికి చంద్రగ్రహణ ప్రభావం వల్ల ఆర్థికపరమైన నష్టాలు కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఆహార పానీయాల విషయంలో కూడా ఎంత నియంత్రణ పాటిస్తే అంత మంచిది. వాహనం నడిపేటప్పుడు కూడా కొంతకాలం పాటు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిదని చెప్పొచ్చు. కొన్ని సందర్భాల్లో వీళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని కూడా గుర్తించుకోవాలి. అనవసరపు ఖర్చులు ఉంటాయి, ఖర్చులను కూడా నియంత్రించుకోలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి విషయం పట్ల ఎంత జాగ్రత్తగా ఈ రాశి వారు కొంతకాలం పాటు గడిపితే సరిపోతుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెంచుకునే ప్రయత్నం చేయడం, ప్రతినిత్యం కూడా భగవంతుడి యొక్క స్తోత్రాలు పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. ఇక ప్రత్యేకంగా వీరు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే గ్రహణం పూర్తయినప్పటి నుంచి కూడా కనీసం క్రమం తప్పకుండా 7 రోజుల పాటు రోజు సాయంకాలం పూట చంద్రుడికి అర్ఘ్యమిచ్చే ప్రయత్నం చేయాలండి. ఈ విధంగా చేస్తూ ఉండి చంద్రుడి యొక్క స్తోత్రాన్ని కానీ పఠిస్తూ ఉంటే తప్పకుండా వీరు మనస్సును నియంత్రించుకుంటారని కూడా చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ చంద్రగ్రహణ ప్రభావం వల్ల జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే వీరి యొక్క నేమ్ అండ్ ఫేమ్ అంటాం కదండి, పేరు ప్రతిష్టలకు భంగం కలిగే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి ఏ వృత్తిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా ఈ రాశి వారు దీన్ని అందరూ కూడా గుర్తించుకోవాలి అని చెప్పొచ్చు. అదేవిధంగా వీరిని ఏ విధంగా దెబ్బతీద్దాం అని చెప్పేసి వీరి శత్రువులు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీరిని ఆర్థిక పరంగా కానీ, పేరు ప్రఖ్యాతుల పరంగా కానీ ఏదో రకంగా వీరిని నష్టపోయేలా చేయడానికి వీరి యొక్క శత్రువులు ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామితో కానీ, ఒకవేళ వ్యాపారం చేస్తుంటే అటువంటి వ్యాపార భాగస్వామితో కానీ ప్రధానంగా కూడా అనాలోచితంగా మాట్లాడే ప్రయత్నం కానీ, ఆవేశంగా మాట్లాడే ప్రయత్నం కానీ చేయకూడదు. ఇది వైవాహిక జీవితం మీద పడుతుంది. పార్ట్నర్షిప్ బిజినెస్ మీద కూడా ఎక్కువగా ఈ ప్రభావం ఉంటుంది. అదేవిధంగా వీరి ఆరోగ్యం పట్లే కాకుండా జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించడం చాలా మంచిది. అదేవిధంగా ఇతర వ్యక్తుల నుంచి అంటే కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు, సహచరుల నుంచి కావచ్చు, అంటే ఎదుటి వ్యక్తులు అంటే అటువంటి వారి నుంచి ఏది కూడా ఎక్కువగా ఆశించకండి.
ఎక్కువగా ఆశించినప్పుడు దాన్ని అందుకోలేకపోవడం వల్ల వీరు చాలా వరకు కూడా నిరాశ చెందాల్సి వస్తుంది. విపరీతమైన అసహనానికి కూడా లోనవుతారు. ముఖ్యంగా వీరి యొక్క ఆలోచన విధానం, ఎమోషనల్ బిహేవియర్ ఏంటమే అది ఈ గ్రహణ ప్రభావం వల్ల కొంతకాలం పాటు అదుపు తప్పుతుంది. దీన్ని ఈ రాశివారు జాగ్రత్తగా గుర్తుంచుకొని ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి టెన్షన్స్ ఏవైతే ఉందో, వీరికి ఏదైతే బాధ ఉందో, సమస్య ఉందో దాన్ని అణగదొక్కుకొని అంటే అణిచిపెట్టుకొని అంటే తొక్కిపెట్టడం అంటమే అలా చేసి ఒక్కసారిగా వీరు బర్స్ట్ అయ్యే ప్రయత్నం చేశారు. దీనివల్ల కూడా వీరి ఆరోగ్యమే కాకుండా సంబంధ బాంధవ్యాలు కూడా దెబ్బతినేటువంటి అవసరం ఉంది. అనవసరమైన కన్ఫ్యూజన్స్ కూడా ఈ రాశి వారికి కాస్త ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అనవసరపు పట్టుదల కూడా వదిలిపెట్టి నేను ఇంతే, ఇలాగే ఉంటాను, ఇలాగా చేస్తాను కాకుండా కాస్త పరిస్థితులను గమనిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. ఇక ఎంత ఎక్కువగా వీరు మెడిటేషన్ చేస్తూ ఉంటే వీరికి అంత మంచిది అని చెప్పొచ్చు. అదేవిధంగా సింహరాశి వారు ప్రతి విషయంలో కూడా నాదే పైచేయిగా ఉండాలి, నా మాటే అందరూ విని తీరాలని కాకుండా కాస్త పట్టు విడుపు ధోరణి కూడా అవలంబించడం చాలా మంచిదని చెప్పవచ్చు. సరే, ఏదేమైనప్పటికీ కూడా సాధ్యంతో కూడా మనస్సును మాటను నియంత్రించుకుంటూ అనవసరమైన టెన్షన్స్ని వదిలిపెట్టి ఏది ఆలోచించాలో ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. ఇక ప్రధానంగా కూడా ఈ గ్రహణ సమయంలో వీరికి ఏమాత్రమైన అవకాశం ఉంటే ఈ రాశి వారికి, ఎందుకంటే సింహరాశిలో ఈ గ్రహణం సంభవిస్తుందని చెప్పి మాట్లాడుకున్నాం కదా, మహామృత్యుంజయ మంత్రాన్ని యథాశక్తిగా జపించడం మంచిది. ఒకవేళ ఆ గ్రహణ సమయంలో వీలు కాకపోతే గ్రహణం పూర్తయిన తర్వాత కానీ మరుసటి రోజు కానీ కనీసం ఒక 15 రోజుల పాటు ప్రతిరోజు యథాశక్తిగా మృత్యుంజయ మంత్రాన్ని కానీ లేక మహామృత్యుంజయ మంత్రాన్ని కానీ జపించడం చాలా మంచిది. అదేవిధంగా ఈ గ్రహణం పూర్తయిన తర్వాత గోధుమలు, బెల్లము, రాగి వస్తువులను ప్రత్యేకంగా ఈ రాశివారు దానం ఇవ్వడం మంచిది. ఇందాక బియ్యము, వెండి చెప్పుకున్నాక దాంతోపాటుగా వీటిని కూడా ఈ రాశివారు దానం ఇవ్వడం మంచిది అని చెప్పవచ్చు. తదుపరి కన్యా రాశి. చంద్రగ్రహణ ప్రభావం వల్ల కన్యా రాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే, విదేశీ ప్రయాణాలు చేద్దాం, అక్కడికి వెళ్ళి సెటిల్ అవుదాం, అక్కడికి వెళ్ళి చదువుకుందాం అని చెప్పి అనుకున్న వారు తమ ఆలోచనలు కొంత మాత్రం వాయిదా వేసుకోవడం మంచిదని చెప్పొచ్చు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా చేద్దాం అని చెప్పి ప్లాన్ చేసుకుంటూ ఉంటే అటువంటి వారు కూడా కొంతకాలం పాటు కనీసం ఒక 15 రోజుల పాటు ఆగే ప్రయత్నం చేయడం చాలా మంచిది అని చెప్పొచ్చు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఈ రాశి వారు ఎవరైతే బాధపడతారో అటువంటి వారికి ఆరోగ్యం ఇంకా బాగా కూడా క్షీణించే అవకాశం ఉంది. కాబట్టి కన్యా రాశి వారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అందున ఇప్పటికే ఎవరికైతే బాగా వ్యాధులు ఎక్కువగా ఉన్నాయో అటువంటి వారు మరింత జాగ్రత్త వహిస్తే మంచిది అని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో వీరి యొక్క శత్రువులు, పరిస్థితులు కూడా వీరిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు అని చెప్పవచ్చు. దీంతో పాటుగా గతంలో జరిగిన విషయాలను పదే పదే కూర్చొని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. ఇలా జరుగుతుందేమో, అలా జరిగింది కదా, మళ్ళీ ఇలా జరుగుతుందేమో అని చెప్పేసి అనవసరంగా ఆందోళన చెందడం కూడా వీరికి ఈ సందర్భంగా బాగా ఎక్కువ అవుతుంది. కాబట్టి దీన్ని తగ్గించుకోవడం మంచిదని చెప్పొచ్చు. ఏ మాట్లాడినా ఏ పని చేయాలన్నా ఒక క్లారిటీ అంటూ ఈ రాశి వారికి కొంతకాలం పాటు ఉండదు. ప్రతి విషయంలో కూడా యాంగ్జైటీ కూడా అధికమవుతూ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ కూడా లోపిస్తుంది. కాబట్టి క్లారిటీ, యాంగ్జైటీ, కాన్సన్ట్రేషన్ ఈ 3 విషయాల పట్ల కూడా వీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుని ముందుకు సాగాలి. భావోద్వేగాలను బాగా అణుచుకోవడం వల్ల వీరికి మానసిక ఒత్తిడి కూడా అధికమవుతుంది. కాబట్టి వాటిని కాస్త వదిలిపెట్టే ప్రయత్నం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించే ప్రయత్నం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా అనవసరమైన ఆలోచనలకు, గతంలో ఎప్పుడో జరిగిన దాన్ని మళ్ళీ జరుగుతుందేమో అని చెప్పేసి గుర్తుకు తెచ్చుకొని అనవసరంగా భయపడడం కన్నా కూడా గతం కథ అన్న విషయం దృష్టిలో ఉంచుకోవడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా కూడా వీరు పాటించాల్సిన పరిహారం విషయానికి వస్తే, గ్రహణం పూర్తయినటువంటి తర్వాత అంటే మనకు మంగళవారం గ్రహణం పూర్తవుతుంది, ఆ రోజు రాత్రి కానీ సాయంకాలంగా కానీ లేకపోతే మరుసటి రోజు కానీ దగ్గరలో ఉన్న దుర్గా అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి అమ్మవారికి యథాశక్తిగా పూజాది కార్యక్రమాలు చేయించుకుంటే సరిపోతుంది అని కూడా చెప్పవచ్చు. తదుపరి తులారాశి. చంద్రగ్రహణ ప్రభావం తులారాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని అధ్యయనం చేస్తే, ముఖ్యంగా తులారాశి వారు తమకన్నా పెద్దవారైనటువంటి సోదరులతోటి మాట్లాడేటప్పుడు అంటే అక్కలు, అన్నలంటమే అటువంటి వారితో మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి అలవాట్ల విషయంలో కూడా, హ్యాబిట్స్ విషయంలో కూడా ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించి కొద్దిగా వీరు సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఒక్కసారి అంటూ వీరికి ఈ సందర్భంగా ప్రారంభమైతే జీర్ణకోశ వ్యాధులు, జీర్ణ సమస్యలు అంటమే అవి పట్టానా కూడా వీరికి వదిలిపెట్టదు. కాబట్టి ముందు జాగ్రత్తగా ఆహార పానీయాల విషయంలో
మంచి లైఫ్ స్టైల్ చేంజెస్ అంటమే చేసుకుంటూ ఆహార పానీయాలు తీసుకునే విషయంలో లేకపోతే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం అంటమే అటువైపుగా అడుగు ముందుకు వేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక సంతానానికి సంబంధించి ఆరోగ్యం విషయంలో కానీ చదువు విషయంలో కానీ ఏదో రకమైన టెన్షన్ ఈ రాశి వారికి ఎక్కువగా కొంతకాలం పాటు ఎదురవుతుంటుంది. ఇక ఇప్పటికే ఈ రాశి వారు ఎవరైతే ఒక పెద్ద పొజిషన్లో ఉన్నారో అంటే ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, అంటే అటువంటి వారు తమ పొజిషన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అది చేజారే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి దీన్ని ఒక్కదాన్ని గుర్తుంచుకొని తాము ఉన్నటువంటి పొజిషన్ నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మనకి ఏదైనా కూడా ఒక సహాయం అవసరమైనప్పుడు కొంతమంది వ్యక్తుల పట్ల పూర్తి నమ్మకంతో ఉంటాం. ఈ వ్యక్తికి చెప్పాను, ఈ వ్యక్తిని అడిగితే ఈ వ్యక్తి నాకు తప్పకుండా కూడా సహాయం చేస్తాడు అని చెప్పి అనుకుంటాం. అది బంధుమిత్రులతో కావచ్చు, ఎవరితోనో కావచ్చు అండి. అటువంటిప్పుడు ఏమైపోతుందంటే వీరు వెళ్ళి సహాయం చేయమని అడిగితే ఆ వ్యక్తి సరిగ్గా స్పందించకపోవడం వల్ల వీరికి విపరీతమైన ఒత్తిడి కూడా ఎక్కువైపోతుంది. కాబట్టి ఈ విషయంలో కూడా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఒక్కరి మీద పెట్టుకోకుండా ఉండడమే మంచిదని చెప్పొచ్చు. ఆ సమస్య పరిష్కారం కోసం వేరే ఆలోచనలు ఏదైనా చేయడం కూడా మంచిదని చెప్పొచ్చు. సాధ్యమైనంత వరకు కూడా 10 మందిని కలిసినప్పుడు ఎక్కడన్నా వివాహాది వేడుకల్లో కానీ ఫంక్షన్స్లో కానీ ముఖ్యంగా అనవసరమైన డిస్కషన్స్ చేయడం, ఎదుటి వ్యక్తి గురించి అనవసరంగా వీరు మాట్లాడడం, వారిని విమర్శించే ప్రయత్నం చేయడం ఏమాత్రం కూడా ఈ రాశి వారికి మంచిది కాదు. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మాటను నియంత్రించుకోవడం, ఎక్స్పెక్టేషన్స్ని తగ్గించుకోవడం ఈ రాశి వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఈ గ్రహణం పూర్తయిన తర్వాత ప్రత్యేకంగా ఈ రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని తెల్లటి పుష్పాలతో పూజించాలి. అమ్మవారికి ఏదన్నా కూడా నైవేద్యాన్ని, తీయటి పదార్థాన్ని వండి సమర్పించే ప్రయత్నం చేయడం కూడా మంచిదని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఈ చంద్రగ్రహణ ప్రభావం వల్ల వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాశుభ సంఘటనల విషయానికి వస్తే తల్లి ఆరోగ్యం విషయంలో ఈ రాశి వారు ఎంత జాగ్రత్త పాటిస్తే అంత మంచిది అని ఒక్క మాటలో చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారు తమ తల్లి ఆరోగ్యం ఎలా ఉందని చెప్పి ఒకసారి కనుక్కోవడం, అవసరం అనుకుంటే డాక్టర్స్ దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం చేయడం కూడా మంచిదని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తులు, చరాస్తులు ఏదైనా కొనాలి అని చెప్పి అనుకుంటూ ప్రయత్నం చేస్తున్నారు ఈ రాశి వారు కొంతకాలం ఆగడం చాలా మంచిది. ముఖ్యంగా వీరు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారం, ప్రొఫెషన్ అంటాం కదా, అందులో కొద్దిగా సెట్ బ్యాక్స్ని కూడా వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దీనికి కూడా మానసికంగా ప్రిపేర్ అయ్యి కాస్త జాగ్రత్తగా అటువంటి సెట్ బ్యాక్స్ రాకుండా చూసుకోవడం చాలా మంచిది చెప్పవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఈ ప్రొఫెషన్ రిలేటెడ్ ఇష్యూస్లో ఎంత ఓర్పుగా, ఎంత నేర్పుగా ముందుకు వెళ్తే అంత మంచిది. ఏదైనా ఉదాహరణకి ఏదైనా ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి వృశ్చిక రాశి వారు బాస్ ఏదో చిన్న మాట అంటే వెంటనే నేను రిజైన్ చేస్తానని చెప్పి అనకుండా సాధ్యమైనంత వరకు కూడా తొందరపాటు నిర్ణయాలకు ఉద్యోగస్తులు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది అని చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఈ గ్రహ ప్రభావం చేత మనకి ఏదైనా బాస్ ఏదైనా చిన్న మాట అనుకోండి, నాకు ఇంకో ఉద్యోగం వస్తుంది కదా అని చెప్పేసి వెనక ముందు ఆలోచించకుండా ఆ ఉద్యోగం వదిలిపెడుతుంటామండి. అలా ఎట్టి పరిస్థితులు కూడా ఎవరూ చేయకూడదు. అందులో ఇక్కడ మనము ఈ గ్రహణ ప్రభావం వల్ల వృశ్చిక రాశి వారి గురించి జరగబోయే శుభాశుభాలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ రాశి వారు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిదని చెప్పొచ్చు. అదేవిధంగా 10 మందిలో కూడా ఎందుకు నన్ను ఎవరు సరిగ్గా గుర్తించడం లేదు, నేను కష్టపడుతుంటే ఎందుకు ఎవరు కూడా పట్టించుకోవడం లేదని బాధపడతారు. అటువంటి వాటి గురించి కూడా పట్టించుకోకపోవడం చాలా మంచిది. ఇక ఈ ప్రొఫెషన్ రిలేటెడ్ ఇష్యూస్ బాగా వీరికి ఎక్కువ అవడం వల్ల ఇటువైపు కుటుంబము, ఇటువైపు ఆర్థికము, ఇటువైపు ఆరోగ్యము, ఇటువైపు తల్లి ఆరోగ్యము, ఇటువంటి వాటన్నింటి కూడా సమన్వయం చేసుకోలేక అంటే బ్యాలెన్స్ చేసుకోలేక ఈ రాశి వారు కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఏదైనా ఒక ఫోన్ కాల్ వచ్చినా, ఒక మెసేజ్ వచ్చినా, ఒక మెయిల్ వచ్చినా తొందరపాడి నిర్ణయాలు తీసుకోకుండా, తొందరపాటు రిప్లై ఇవ్వకుండా, వారికి కాస్త అంటే వెంటనే రియాక్ట్ అవ్వకుండా కాస్త ఆలోచించి సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. అది మనకు వచ్చే మెసేజ్ కావచ్చు, ఫోన్ కావచ్చు, మెయిల్ కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు అండి. తొందరగా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయడం మంచిది కాదని చెప్పొచ్చు. ఎంత కామ్గా ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తే, ఎంత నిదానంగా నిర్ణయాలు తీసుకుంటే వీరికి అంత మంచిది అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ రాశి వారు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే గ్రహణం పూర్తయిన తర్వాత ఏమాత్రం అవకాశం ఉన్న నల్ల నువ్వులు మరియు ఆవ నూనె కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ ఎక్కడన్నా దానంగా ఇచ్చే ప్రయత్నం చేయడం చాలా మంచిది. దాంతోపాటుగా ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్రాన్ని, హనుమాన్ చాలీసా కానీ, దండకం కానీ, లేకపోతే స్వామివారి యొక్క అష్టోత్తరం కానీ కొద్ది రోజుల పాటు పఠిస్తూ ఉండడం చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి ధనురాశి. ఈ చంద్రగ్రహణ ప్రభావం వల్ల ధనురాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ఏదైనా ఒక పని చేస్తే వెంటనే నాకు అదృష్టం కలిసి వచ్చేస్తుంది, ఆ పని వెంటనే పూర్తి చేస్తాను అని అనుకునే పనులు ఏవైతున్నాయో అటువంటి పనులకు కొంతకాలం పాటు దూరంగా ఉండాలి. అంటే పెద్దలు ఏం చెప్పారు, కొండంత కృషి ఉన్న గోటంత అదృష్టం ఉండాలి అని చెప్పారండి. ఈ ధనురాశి వారికి ఈ సింహరాశిలో జరిగే ఈ చంద్రగ్రహణ ప్రభావం వల్ల ఏదైతే ఒక పని అనుకుంటే నాకు వెంటనే కలిసి వచ్చేస్తుంది, వెంటనే ఆ పని పూర్తి అయిపోతుంది, వెంటనే నాకు లాభాలు వచ్చేస్తాయి అని చెప్పి ప్రయత్నాలు చేయడం,
అది ఫలించకపోవడం వల్ల ఇబ్బంది పడడం కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా ఒక పని నూతనంగా చేయాలి, నిర్ణయం తీసుకోవాలని చెప్పి అనుకుంటే అదృష్టం ఉండాలి. దాంతో పాటుగా కొద్దిగా సమయం కూడా పడుతుంది. దాంతో పాటుగా బాగా కష్టపడాలి. దీన్ని తప్పకుండా కూడా దయచేసి ఈ ధనురాశి వారందరూ కూడా గుర్తుంచుకొని పనులు చేయడం చాలా మంచిది. అదేవిధంగా వీరు తమ తండ్రి ఆరోగ్య విషయంలో కూడా ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. అలాగే తండ్రితో కొద్దిగా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఏర్పడే అవకాశం కూడా అధికంగా ఉంది. కాబట్టి తండ్రితో మాట్లాడేటప్పుడు కూడా వారు పెద్దవారు కాబట్టి అనవసర వాగ్వివాదాలు చోటు చేసుకోకుండా కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిదని చెప్పొచ్చు. దీంతో పాటుగా ధనురాశి ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల విషయంలో కూడా కొద్దిగా వీరికి గొడవలు వారితో ఏర్పడే అవకాశం కానీ, అభిప్రాయ భేదాలకు లోనయ్యే అవకాశం కానీ వస్తూ ఉంటుంది. దీన్ని కూడా కొంతవరకు వీరు బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటాం కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని బాస్‌కి ఏదైతే చెప్పాలో చెప్పండి. వింటారా లేదా వారిష్టం. అంతేగాని వీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో అభిప్రాయ భేదాలు రాకుండా కాపాడుకోవడం చాలా మంచిది. దీంతో పాటుగా ముఖ్యంగా ఎవరైతే ఎక్కువగా వెహికల్ డ్రైవ్ చేస్తూ లాంగ్ డ్రైవ్స్ చేస్తుంటారో అటువంటి వారు ధనురాశి వారు కాస్త అంటే ప్రతి ఒక్కరూ కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిదని చెప్పవచ్చు. దీంతో పాటుగా ఈ గ్రహణ ప్రభావం వల్ల ధనురాశి వారికి కొంతకాలం పాటు భవిష్యత్తుపై లేనిపోని కన్ఫ్యూజన్స్ అనేది స్టార్ట్ అయిపోతుందండి. అసలు ఎటు వెళ్తున్నాము, ఎంతవరకు కరెక్టు, ఏమి చేయాలి, ఎంతవరకు ఈ నిర్ణయం సరైనదో అర్థం కాక ఈ గందరగోళానికి ఎక్కువగా వీరు లోనవడం వల్ల సరైన అవకాశాలు వీరికి లభించినప్పటికీ సరైన సమయంలో వీరు నిర్ణయాలు తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. ఇటువంటి సందర్భం ఏదైనా మన ప్రేక్షకులు ధనురాశి వారికి ఎదురైతే అనుభవజ్ఞులను సంప్రదించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఇప్పటి వరకు ఈ రాశి వారు నమ్ముతున్నటువంటి కొన్ని అంశాలు, కొన్ని నమ్మకాలు, కొన్ని విశ్వాసాల పట్ల కూడా వీరికి కొన్ని సందర్భాల్లో అనుమానం కలిగే అవకాశం కూడా ఉంది. నేను చేస్తున్న కరెక్టేనా, ఇంతకాలం దీన్ని నమ్మాను కదా, ఇది కరెక్ట్ కాదా అని చెప్పేసి కూడా లేనిపోని అనుమానాలు కూడా వీరికి ఎదురయ్యే అవకాశం అని చెప్పొచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఈ రాశివారు చేయాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు కానీ, ఒక ప్రధానమైన నిర్ణయం తీసుకున్నప్పుడు కానీ ఎప్పుడైతే మనకు కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుందో, నిర్ణయాలు తీసుకోవడానికి ఇబ్బంది పడుతుందో అటువంటప్పుడు అనుభవజ్ఞులను సంపాదించి వారు చెప్పిన మార్గాన్ని ఆచరించాలి అని ఒక చక్కటి నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది అని చెప్పొచ్చు. ఇక వీలైనంత వరకు కూడా భగవంతుని యొక్క నామస్మరణలో కొద్ది రోజుల పాటు గడిపే ప్రయత్నం చేయడం చాలా మంచిదని చెప్పొచ్చు. పరిహారాల విషయానికి వస్తే ముఖ్యంగా వీరు భగవద్గీత ప్రతినిత్యం కూడా పారాయణం చేసే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అలా వీలు కాకపోతే శ్రీకృష్ణ భగవాన్ యొక్క నామస్మరణ కూడా చేస్తూ ఉంటే ఇటువంటి కన్ఫ్యూజన్స్ అన్నిటి నుంచి కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో బయటపడతారని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. ఈ చంద్రగ్రహణ ప్రభావం మకర రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని అధ్యయనం చేస్తే ఆల్రెడీ కుటుంబ సమస్యలు మరియు ఇప్పటికే ఎవరికైతే ఆర్థిక సమస్యలు బాగా అధికంగా ఉందో అటువంటి వారు ఈ రాశి వారు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. అనుకోని సంఘటనలు వీరి యొక్క జీవితంలో జరిగే అవకాశం అధికంగా ఉంది. ఆహారపు అలవాట్ల విషయంలో కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా ఎవరికైతే ఈ చెడు వ్యసనాలు ఉంటాయి చూడండి, అటువంటి వారు అందరూ అని చెప్పొచ్చు. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఈ రాశి వారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ రాశి వారు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలు ఏదైనా కూడా పెద్దవి తీసుకోవాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఇచ్చేటువంటి సలహాలు తీసుకోవడం కూడా మంచిది. సొంత నిర్ణయాలు మంచిది కాదని చెప్పవచ్చు. అదేవిధంగా గతంలో కొంతమంది వ్యక్తులు అన్న మాటలను గుర్తుంచుకొని, గతంలో జరిగిన కొన్ని విషయాలు గుర్తుంచుకొని బాగా కూడా భావోద్వేగాలకు గురయ్యే అవకాశం కూడా అధికంగా ఉంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో వీరు బాగా నమ్మిన వ్యక్తులను కూడా జరిగే పరిస్థితుల వల్ల ఆ నమ్మిన వ్యక్తులను కూడా వీరు అనుమానించాల్సి వస్తుంది. దీనివల్ల వీరికి మనస్తాపం అధికమవుతుంది. దీంతో పాటుగా ఇన్సెక్యూరిటీ అంటే అబద్ధతా భావం కూడా వీరికి కాస్త అధికమయ్యే అవకాశం అధికంగా ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, ప్రస్తుతం ఉన్నటువంటి దేశ కాలమాన పరిస్థితులను కొద్దిగా అవగాహన తెచ్చుకోవడం, దాన్ని కొద్దిగా అంగీకరించే ప్రయత్నం చేయడం కూడా చాలా మంచిది. కొన్ని సందర్భాల్లో మనం ప్రయత్నం చేసినప్పటికీ కూడా రిజల్ట్ మనం అనుకున్నట్టుగా రాదండి, ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా. అటువంటి వారి గురించి ఎక్కువగా ఆలోచించకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక ప్రతి విషయాన్ని కూడా నేను కంట్రోల్ చేయాలి అని చెప్పి అనుకోకుండా పట్టు విడుపు ధోరణితో ముందుకు వెళ్ళడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఈ గ్రహణం పూర్తయిన తర్వాత రోజు కానీ మరుసటి రోజు కానీ వీలైతే వీరు ఎవరికన్నా కూడా అన్నదానం చేస్తే వీరికి చాలా మంచిది. కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా ఇక్కడ ఆలయాల్లో కానీ అనాథాశ్రమాల్లో కానీ అన్నదానం జరుగుతుంటే అక్కడ యథాస్థితిగా అన్నదానానికి తమ వంతు సహాయాన్ని అందించడం మంచిదని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. ఈ చంద్రగ్రహణ ప్రభావం వల్ల కుంభరాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే
వీరి యొక్క జీవిత భాగస్వామితో కానీ, అంటే లైఫ్ పార్ట్నర్‌తో కానీ, లేక బిజినెస్ పార్ట్నర్‌తో కానీ భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ గ్యాప్ అంటాం చూసారా? అది బాగా ఈ రాశి వారికి ఎక్కువవుతుందండి. దీనివల్ల అపార్థాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి దీన్ని ముఖ్యంగా కుంభరాశి వారు గుర్తుంచుకొని ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు ఇప్పుడు తీసుకోవడం భవిష్యత్తులో దీనివల్ల బాధపడడం కూడా జరుగుతుంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు, ముఖ్యమైన నిర్ణయాలు ఏవి కూడా కొంతకాలం పాటు తీసుకోకపోవడం చాలా మంచిది. అదేవిధంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఎమోషనల్గా నిర్ణయం తీసుకోకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే ఉదర సంబంధిత, తల సంబంధిత సమస్యలు కొంతవరకు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అదేవిధంగా ఎదుటి వ్యక్తులు ఏదైనా కూడా వీరితో గొడవపడినా, వీరికి ఏదైనా ఇబ్బంది కలిగించినా కాస్త క్షమాగుణాన్ని కూడా అలవాటు చేసుకుని భగవంతుడి దగ్గరికి వెళ్ళి, స్వామి ఈ ఎదుటి వ్యక్తి వల్ల నాకు ఈ విధంగా బాధ కలిగింది, ఎదుటి వ్యక్తి నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాను స్వామి అని చెప్పి భగవంతుడితో చెప్పుకునే ప్రయత్నం చేయడం, క్షమాగుణాన్ని అలవాటు చేసుకోవడం ఈ సందర్భంగా వీరికి చాలా మంచిదని చెప్పొచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారు అంటే చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆర్గ్యుమెంట్ చేసే ప్రయత్నం చేస్తుంటారండి. అలా కాకుండా ఆ విషయాన్ని అంతటితో వదిలివేసే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా కుటుంబంలో జీవిత భాగస్వామితో ఇది జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మంచిదని చెప్పొచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ఈ గ్రహణం పూర్తయిన తర్వాత ఆ రోజు కానీ మరుసటి రోజు కానీ తెల్లటి వస్తువులు అంటే బియ్యము, పాలు, వెండి అంటే అటువంటి వాటి ప్రత్యేకంగా దానం ఇవ్వడం మంచిదని చెప్పవచ్చు. ఇక తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారి మీద ఈ గ్రహణ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం మీనరాశి వారి మీద ప్రతిరోజు అంటే రోజువారీ పనుల మీద ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యం మీద కూడా ఎక్కువగా ఇది ప్రభావం చూపుతుంది. బాధ్యతల మీద కూడా ఇది ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. దీనివల్ల ఏమైపోతుంది, నిత్యం చేసుకునే రొటీన్ వర్క్స్ అంటాం కదండి, ఈ డైలీ చేసుకునే పనులు కూడా కాస్త డిస్టర్బ్ అయిపోవడం వల్ల వీరికి చికాకు అధికమవుతుంది. నేను ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి పూజ చేసుకునేవాడిని, ఇప్పుడు నాకు ఈ విధంగా డిస్టర్బ్ అయిపోయింది చెప్పి అనుకుంటారు. కొంతకాలం పాటండి ఈ గ్రహణ ప్రభావం మన మీద జీవితాంతం ఉంది కదా, కేవలం కొన్ని వారాల పాటే ఉంటుంది. కాబట్టి ఇలా చిన్న చిన్న ఏదైనా కూడా ఆటంకాలు వస్తే పట్టించుకోకపోవడం మంచిది అని చెప్పవచ్చు. అదే ఏదేమైనప్పటికీ కూడా వీరికి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, వృత్తికి సంబంధించి కావచ్చు, ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, అటువంటి వాటిని ఎట్టి పరిస్థితులు కూడా ఎవరూ కూడా మీనరాశి వారు అశ్రద్ధ చేయకూడదు. ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్స్ని కలిసే ప్రయత్నం చేయాలి. డాక్టర్ చెప్పిన సలహాలు, సూచనలు పాటించాలి. అలా కాకుండా మిగతా వాటి మీద సమయాన్ని వెచ్చించి రేపు వెళ్దాంలే డాక్టర్ దగ్గరికి, నెక్స్ట్ మంత్ వెళ్దాంలే అని చెప్పి ఇట్లా వాయిదా వేసుకోవడం వల్ల వీరి విషయాలన్నింటిలో కూడా ఇది ఇబ్బందికరంగా మారుతుంది. అంటే చిన్న ఉదాహరణగా చెప్తాను. కాబట్టి సొంత పనులకు కాస్త సమయాన్ని కేటాయించడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక విదేశీ ప్రయాణాలు ఎవరైతే ఈ సందర్భంగా ఈ రాశి వారు చేస్తారో అటువంటి వారు విదేశీ ప్రయాణాల పట్ల ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. అదేవిధంగా వెనక ముందు ఆలోచించకుండా అప్పులు చేయడం కూడా మంచిది కాదు. కాబట్టి మీనరాశి వారు ఏదైనా అవసరం కోసం అప్పు చేస్తుంటే కూడా కొద్దిగా ఆలోచించుకొని అప్పులు చేయడం చాలా మంచిది. అదేవిధంగా ఏదైనా అనారోగ్య సమస్య వస్తే చిన్న సమస్య కదా అని చెప్పేసి సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే వైద్యుని కలవడం మరింత మంచిదని చెప్పొచ్చు. అదేవిధంగా కేవలం వీరి కోసమే కాకుండా వీరి యొక్క కుటుంబ సభ్యులు, వీరి యొక్క బంధువులు, స్నేహితుల కోసం కూడా వీరు అప్పుడప్పుడు అంటే ఎక్కువగా హాస్పిటల్స్కి వెళ్లాల్సి వస్తుంది అని కూడా చెప్పవచ్చు. సాధ్యమైనంత వరకు కూడా వీలైనంత వరకు కూడా కాస్త విశ్రాంతి తీసుకోవడం, శారీరక విశ్రాంతి కావాలి, మానసిక విశ్రాంతి కూడా కావాలండి. ఎందుకంటే ఈ మీనరాశి వారికి ఉన్న గ్రహస్థితి వల్ల ఎక్కువగా ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. దాంతో గ్రహణ ప్రభావం ఉంటుంది కదా. కాబట్టి మానసికంగా, శారీరకంగా విశ్రాంతి వీరికి అవసరం అని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఏదైనా ఒక నూతనంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కానీ, ఒక పని ప్రారంభం చేయడం కానీ, తమ శక్తికి మించిన పనులు చేసే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశి వారు చేయకపోవడమే మంచిది అని చెప్పవచ్చు. ఇక వీరు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే మీనరాశి వారు కూడా యథాశక్తిగా ఈ సందర్భంగా అన్నదానం చేసే ప్రయత్నం చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. విన్నారు కదండి, ద్వాదశ రాశుల వారి మీద ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు ఇదండి ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.